ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, అక్షయ తృతీయ బంగారానికి అలాగే అక్షయ తృతీయకి ఉన్న లింక్ ఏంటో గురుగారు? ప్రతి ఒక్కరు ఆ రోజు ఎంతో కొంత బంగారాన్ని అయితే కొనడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి బంగారం కొనలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆ రోజు ఏం చేయాలి? ప్రత్యేకమైన దానాలు ఏమైనా చేయాలా? పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. అసలు ముఖ్యంగా మనకి అక్షయ తృతీయ అసలు మనకి ఈ యొక్క సంవత్సరం అయితే ఏప్రిల్ 30వ తారీఖునే అనుకుంటున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే మిగులు తిథులు ఉన్నాయి. తిథులు ఈ తృతీయ వచ్చేసి మనకి 29వ తారీఖు ఏప్రిల్ మాసంలోనే మనకు వస్తుంది. అయితే 29వ తారీఖు ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో వస్తుందన్నమాట. ఈ సాయంత్రం సమయంలో వచ్చేటువంటి తిథులు అక్షయ తృతీయ అనేది చేసుకోరు. అందుకని చెప్పేసి సూర్యోదయానికి ఏదైతే తిథి ఉంటుందో దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున అక్షయ తృతీయగా మనం పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. అయితే 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున మనకి అక్షయ తృతీయ అనేది ఉంటుంది. ఈ సమయం వచ్చేసి 29వ తారీఖున మనకు వచ్చినప్పటికీ కూడా ఈ తిథి అనేది 29వ తారీఖు సాయంత్రం 4:40 మొదలై అలానే మనకి 30వ తారీఖు సాయంత్రం 3:42 వరకు కూడా ఈ తృతీయ తిథి అనేది మనకి ఉంటుంది. అయితే మనకి గోల్డ్ ఎవరైనా కొనాలనుకుంటే కనుక ఈ 30వ తారీఖును కొనుక్కుంటే మరీ మంచిది. మంగళవారం అవుతుంది కాబట్టి కొంతమందికి సెంటిమెంట్గా కూడా 29వ తారీఖు కొనేటువంటి రోజులు కనపడదు. ప్రాంతీయ ఆచార ప్రకారంగా కొంతమందికి మంగళవారం శుభదాయకంగా ఉంటుంది, కొంతమందిలో ఎదురు మంగళవారం సెంటిమెంట్గా ఉంటుంది. కాబట్టి బుధవారం రోజున మాత్రం కొనుక్కుంటే చాలా ఈ కొనుక్కునే వారికి అయితే సమయాలు బుధవారం ఏ టైంలో అయినా కొనుక్కోవచ్చు గురుగారు? ఏ టైం అయినా కొనుక్కోవచ్చు. ఇంకా వాళ్ళకి బుధవారం కాబట్టి వారు ఉదయం 9:40 నుంచి 12:32 లోపు కొనుక్కుంటే వారికి ఆ దినదిన అభివృద్ధిగా అక్కడ ఉన్నటువంటి లగ్నాలు 2 కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ 2 లగ్నాలకి పర్చేజ్ చేసుకుంటే అది దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది. ఒక్కొక్క లగ్నం ఉంటుంది, ఆ లగ్నంలో ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందండి, అభివృద్ధిలోకి వస్తారంటారు కదా, అట్లాంటి అభివృద్ధి ఉన్నటువంటి లగ్నాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క లగ్నాలు కొనుక్కుంటే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి వారు కొనుక్కునే ఆ ఒక లగ్నం అయితే 12:32 వరకు లోపు వారు 9:40 నుంచి 12:30 30వ తారీఖు ఏప్రిల్ మాసంలో కొనుక్కోవచ్చు. 2020 సంవత్సరం ఇది బంగారం కొనుక్కునేటువంటి సమయం. అయితే ముఖ్యంగా ఈ యొక్క అక్షయ తృతీయ ఏదైతే ఉందో ఈ అక్షయ తృతీయ మనకి ఏకుంజావునే స్నానం ఆచరించిన వెంబటే వీరు ఏదైనా శక్తి పీఠాల సమీప దూరంలో ఉంటే దర్శనం చేసుకోవటం, లేదా సమీప దూరంలో ఏదైనా అమ్మవారి ఆలయం ఉంటే కుంకుమార్చన, కళ్యాణం లాంటివి చేయించుకోవడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. ఆ రోజు చేయించేటువంటి కుంకుమార్చనలో ఆ కుంకుమ తీసుకొచ్చిన తర్వాత వీరు ప్రతిరోజు కూడా ధారణ చేసుకున్నట్లయితే వీరికి దోషాలేమి కూడా రాకుండా ఉంటాయి. వీరికి సాయంత్రానికి అనేజీ రాకుండా ఉంటుంది. జాబ్లో వెసులుబాటు కావచ్చు, డెవలప్మెంట్ రోజు రోజుకి ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ కుంకుమార్చన చేయించినటువంటి కుంకుమను వీరు ప్రతిరోజు కూడా ధారణ చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి పద్ధతి, ముఖ్యమైనటువంటి విషయం కూడా. అలానే ఈ యొక్క అక్షయ తృతీయ రోజున వారికే పూజ చేయాలి. అలానే స్వామివారికి కళ్యాణం కూడా చేయించవచ్చు. అది నిత్య కళ్యాణాలు చేసేటువంటి కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో ఆ కళ్యాణ ముహూర్తం చేసినా కూడా మరీ మంచిది. ఏదైనా కార్యక్రమాల్లో విఘ్నాలు వస్తూ ఉంటే ఆ రోజు బుధవారం కూడా అవుతుంది. కాబట్టి వినాయక స్వామి వారికి శాంతి హోమం, శాంతి పూజ, లేదా ఏదన్నా అక్కడ వినాయక స్వామి వారికి ఏదైనా అభిషేకం చేస్తే కూడా మరీ మంచిది. విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ తృతీయ రోజు చేయించడం మరీ మంచిది. అయితే ఈ తృతీయ రోజున కనుక మనం ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఆవు పూజ చేయడం అనేది మనకి పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఆచారం. ఆవులో ఉన్నటువంటి బంగారం, ఆవు కన్నా బంగారం అయింది ఏమీ లేదు ప్రపంచంలో. అందరూ అనుకుంటారు బంగారమే అని. బంగారం కన్నా గొప్పది ఆవు. ఆవునొక్కదాన్ని పూజిస్తే సకల దేవతలు ఆవులో ఉంటారు. కాబట్టి మన ఇంట్లో అన్ని రకాలు ఉంటాయి. ఆవుకి పూజించడం అనేది మనకి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం. ఆ రోజున ఏదైనా ఆ గోశాలకు వెళ్ళి ఏదైనా అక్కడ ఉన్నటువంటి జాతీయ ఆవులు ఏవైతే ఉంటాయో ఆవులకి పూజించడం అనేది ఆచారంగా వస్తుంది. కాబట్టి ఆవులకి గరిక కావచ్చు, క్యారెట్లు కావచ్చు, అలానే తోటకూర కావచ్చు సమర్పించేసి, గోధుమ రొట్టెలు ఏదైనా సమర్పించేసి కనుక గోధుమ రొట్టెలు, బెల్లం సమర్పించుకుంటే కనుక వీరికి ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా ఏర్పడతాయి. ఇందాక మీరు అన్నారు బంగారం కొనలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా వాళ్ళ కోసం. అందరూ బంగారం కొనాలంటే అవ్వదు. ఇది ఆవుకు పూజిస్తే మన ఇంట్లో బంగారం డబ్బున్నంత వరకు కొంటారు. ఆవును పూజిస్తే మీ ఇంట్లో స్థిర సంపదలు ఉంటాయి అన్నమాట. సిరి సంపదలు వెళ్ళలేనంత, మనం కొలుచుకున్నా కూడా వెళ్ళలేనంత ఉంటాయి.
అందుకని ఆవుని పూజించడం ద్వారా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో అయితే తాబేలు పూజ కూడా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆలయాల్లో తాబేలుకి పూజ చేసేటువంటి విధి విధానాలు ఇంకా ఉన్నాయి మనకి. అలానే అష్టలక్ష్మి అమ్మవారికి, లలిత అమ్మవారికి పూజించుకోవటం, కుంకుమార్చన చేయించడం, లలిత సహస్రనామం అనేది ఇంట్లో పారాయణం చేయించుకోవటం ఆ రోజు చేయవలసిన కార్యక్రమంలో. ఆ రోజున మనము చండీ హోమం, చక్ర హోమం, అలానే విష్ణు సహస్రనామాలు కూడా పారాయణం చేసుకోవడం, స్వామివారికి అభిషేక అర్చనలు చేయించుకోవడం, చక్ర స్నానాలు కొన్ని ప్రాంతాల్లో చేయించడం లాంటివి చేసుకోవడం ద్వారా వారికి ఎలలేనటువంటి నిధి నిక్షేపాలు కూడా వారికి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేయించడం. అసలు అక్షయ తృతీయ రోజున ఎందుకు బంగారం కొనాలి అనేది ఒకసారి చూద్దాం. ఇవన్నీ చేసుకోవడం ద్వారా అక్షయ తృతీయ అంటే అసలు మూలం ఏంటి అంటే, మనకి ఈ రోజుల్లో రాష్ట్రాలు, దేశాలు ఉన్నాయి. ఒకప్పుడు మనకి రాజ్యాలు అనేది ఉండేది. ఈ రాజ్యాలకి రాజులు ఉండేవారు పాలించడానికి. అప్పట్లో ఏమైందంటే, ఇప్పుడు కొంతమంది తాలిబాన్లు వచ్చి మనకి ఆఫ్ఘనిస్తాన్ని ఇలాగా కొన్ని యుద్ధాలు చేసేసి దేశాన్ని వసిపుచ్చుకుంటారు, ఆ దేశాన్ని లాగేస్తారు. అప్పట్లో రాజ్యాల్ని వాళ్ళ వైపు తిప్పుకునేందుకు యుద్ధానికి వస్తారు, యుద్ధానికి పోటెత్తుతారు వేరే దేశం మీదకి. అలా చేసేటువంటి దక్షిణాదిన కొన్ని దేశాల్లో ఈ సామంత రాజులని ఉండేవారు. ఇప్పుడు మనకి అనంత పద్మనాభ స్వామిలో అక్కడ గుళ్ళో నిధి నిక్షేపాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. మీకు ఐడియా ఉందా? అవన్నీ కూడా అప్పట్లో ఏమయ్యేదంటే, కొన్ని అక్కడ ప్రాంతాల్లో ఈ యొక్క రాజ్యాల్లో ఏమయ్యేదంటే, వేరే రాజ్యం వాళ్ళు దండెత్తడానికి వచ్చినప్పుడు ఈ రాజ్యం వాళ్ళు ముందుగానే తెలుసుకొని ఎవరైనా ఎందుకు వస్తారు, ఆస్తులు, అంతస్తులు, బంగారం వీటి కోసమే కదా వస్తారు. దండెత్తేది వీటి కోసమేగా, మనుషుల కోసం కాదుగా. ఆ రాజ్యాన్ని మనము తీసుకోవాలని దండెత్తుతారు. ఆ దండెత్తినప్పుడు ఆ రాజ్యంలో ఏమీ లేవు, ఒంటి బట్టలు తప్పితే ప్రతి మనిషికి ఏమీ లేవు. అలా కూర్చొని రాజుగారు ఇస్తే తినాలన్నట్టుగా తింటూ కూర్చున్నారు అమాయకంగా రాజ్యంలో. అందుకంటే వాళ్ళు వస్తున్నారని ఆ బంగారం, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు, అక్కడ ఉండే సంపద అంతా కూడా అండర్ గ్రౌండ్లోను, అక్కడ కొండల సట్టుల్లోనూ, దేవస్థానాల్లో తెలియకున్నటువంటి బంధనలు, నాగబంధనలు, అలానే నరసింహస్వామి బంధనలు, కొన్ని రకాల బంధనలు చేసి దాచిపెట్టారు. అక్కడ తాకగానే వాళ్ళు యుద్ధాలు చేయకుండానే ఆ బంధనలు తాకగానే, ఎక్కడుంది నిధి నిక్షేపాలు చూడకుండా కొంతమంది బంధనలు తాకగానే వాళ్ళందరూ చనిపోవడం, మైండ్ చేంజ్ అయిపోవడం, ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోవడం యుద్ధం లేకుండానే జరిగిందనమాట. ఇదంతా కూడా అక్షయ తృతీయ రోజే జరిగింది. ఇది ఒకటి ప్రసిద్ధి. అయితే అప్పటి నుంచి కూడా, అంటే ఆ రోజు దాచినటువంటి బంగారం దొంగల పాలు కూడా అవ్వదు అని ఒకటి ఉందన్నమాట. అందుకొని ఆ బంగారం అలానే తరతరాలుగా శిలాశాసనమై ఉంటుంది. అందుకొని అక్షయ తృతీయ రోజున కొన్నటువంటిది ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది అనే ఒక పద్ధతి ఉంది, అనే ఒక ఆచారం ఉంది. అందుకొని ఆ రోజున విలువైన వస్తువు ఏంటి? బంగారం. ఈరోజు విలువైనటువంటి వస్తువు ఏంటి? ఏముంది? ఏదైతే ఎక్కువ డబ్బులు పెట్టి కొంటామో అది విలువైంది, అందుకని బంగారం కొంటాము. అది ఒక కథ. ఇప్పటికి కూడా ఆ పద్మనాభ స్వామి టెంపుల్లో ఈరోజు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల సంపద ఉంది. ఇదంతా కూడా అక్షయ తృతీయ రోజు కొన్ని సంవత్సరాల క్రితం దాచిపెట్టినది ఈరోజు రాజ్యాన్ని కాదు, దేశాన్ని కాదు, కొన్ని దేశాలకు కూడా సంపద కలిగేటువంటి సంపద అక్కడ కల్పిస్తుందన్నమాట. ఇవంతా కూడా ఉండడానికి కారణం అక్షయ తృతీయ రోజున వాళ్ళు దాచిపెట్టినటువంటి విధి విధానం. అయితే అందుకు ప్రసిద్ధి చెందినటువంటి అక్షయ తృతీయ. అలానే చెప్పుకుంటూ పోతే చాలా కథలు ఉన్నాయన్నమాట. ఆ కథలన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఈ అక్షయ తృతీయ రోజున ఏదైతే మనం కొంటామో అది శాశ్వత కాలం ఉంటుందనే ఒక నమ్మకంతో మనం కొనడం జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో బంగారం కన్నా విలువైనవి చాలా ఉన్నాయి. ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇలాంటి చాలా ఉన్నాయి. కాబట్టి వాటికి దూరమై ఉన్నారు చాలామంది కూడా. అవన్నీ కొనుక్కునే దానికి ప్రయత్నం చేయండి. పెద్దలకి పిల్లలకి అనుగుణంగా లేదు ఈ రోజుల్లో, అది ప్రయత్నం చేయండి. ఎఫ్ఐఆర్స్ మోజులో పడేసి భార్యాభర్తల మధ్యన ఎడబాటు జరుగుతూ ఉంది, ప్రేమానురాగాలు లేవు. అది ఫిల్ఫిల్ చేసేదానికి ప్రయత్నం చేయండి. అంతకన్నా విలువైంది బంగారం అయితే కాదు. అవన్నీ కూడా ఈ అక్షయ తృతీయ రోజు గనక ఏవైతే మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు ఉన్నాయో ఇవన్నీ కొనుక్కొని ఏం కట్టుకుపోం, కానీ మనకి మిగిలేది వాల్యూస్. దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. దాన్ని కాపాడుకునే ప్రయత్నం కాకుండా అభిప్రాయాలు, ఆలోచనలు మంచిగా ఉండాలి అని ప్రయత్నం చేయాలి. అలానే ప్రేమ, ఇష్టం ఆ రోజు నుంచే ప్రయత్నం చేయాలి. అభిమానం ఆ రోజు నుంచే ప్రయత్నించాలి. ఎవరైనా కొత్తగా వ్యాపారంలో ఎదగాలి అనుకుంటే ఆ రోజు నుంచే ప్రయత్నం చేయాలి.
శాశ్వతంగా 7 తరాలు ఉండాలి అనుకునే వారందరూ కూడా శాశ్వతంగా మా భార్య 7 తరాలు ఉండాలి, తల్లిదండ్రులు 7 తరాలు వీళ్ళే ఉండాలి అలా అనుకునే వారు ఎవరైనా ఉంటే ఈ అక్షయ తృతీయ రోజునే మొదలు పెడితే కనుక మారాలి అనుకునే ప్రయత్నం అక్షయ తృతీయ రోజే చేస్తే కనుక ఖచ్చితంగా 10 మందికి ఆదర్శంగా కాకుండా 1000 మందికి ఆదర్శంగా ఉండేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు చేయాల్సింది ఈ కార్యక్రమం. మరొకటి ఉంది, అక్షయ తృతీయ రోజున ఎవరికైనా సరే అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం చేస్తే కూడా అవి కూడా మీకున్న విఘ్నాలు, మీకున్న దోషాలు, మీకున్న అశాంతి, ప్రశాంత లేకపోవడం ఇవన్నీ కూడా తొలగిపోతాయి. పిల్లలు పుట్టినటువంటి వారు, ఆస్తులు ఉన్నవారి, మైండ్ పనిచేయని వారు, పిల్లలకి మైండ్ ఎదుగుదల లేకుండా బాలదశ రోగాలు ఉన్నవారు, నాగదోషం, కుజదోషం, శత్రుభయం, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ దానాలు చేయడం ద్వారా వారు అందరిలోనూ కలుసుబడిగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కోర్టుల వ్యవహారాలు ఎక్కడైనా చుక్కెదురైతే ఈ రోజు మొదలు పెట్టుకుంటే ఖచ్చితంగా తీరిపోతాయి. ఏదైనా పూర్వీకుల ఆస్తులుంటే దానం చేస్తే కూడా ఖచ్చితంగా వారికి వంశ వృద్ధి అనేది అవుతుంది. ఇన్ని రకాలు చేసుకునే దానికి ఈ అక్షయ తృతీయ రోజున మూల కారణంగా దశాబ్ద కాలమే కాకుండా తరతరాలు కూడా 7 తరాలు కూడా చెప్పుకునే విధంగా మన పూర్వీకులు గాంధీ గారిని మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో అలానే వీరి ఒక కుటుంబం గురించి కూడా తరతరాలు చెప్పుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరందరూ కూడా నిలబడే స్థాయి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క బంగారం కొనడం అనేది ఆచారంగా లేదు, గ్రంథాల్లో లేదు, పూర్వీకులు చెప్పలేదు. ఈ యొక్క బిజినెస్లో కూడా అవకాశంగా మలుచుకొని పబ్లిసిటీ చేసి వారు డబ్బులు గుంజుకునే దానికి ఈ బంగారం ఈ యొక్క రోజున పెట్టుకొని సేల్ చేయడం తప్పితే అంతకు మించి వేరే బంగారం కొంటే ఏదో అవుతుంది అనేది ఏమి కాదు. కొనుక్కునేవారు కొనుక్కోండి, తప్పులేదు. అంతేగాని అప్పులు చేసి మరీ బంగారం కొంటే బంగారం పెరిగేదేమో కానీ అప్పు పెరిగిద్ది. అందుకని అలాంటి ప్రయత్నాలు ఏమి అవసరం లేదు. మరొకటి ఉంది, ఆ రోజు కనుక విష్ణుమూర్తి ఆలయంలో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి బంగారం కొనలేకపోయినా, బంగారం కొనినా కూడా విష్ణుమూర్తి ఆలయంలో, విష్ణుమూర్తి అంటే ఆయన ప్రత్యేక స్వామి అనుకుంటారు కొంతమంది. విష్ణుమూర్తి అంటే విష్ణు భగవానుడు, అంటే కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు. ఇలా విష్ణుమూర్తి ఆలయంలో కనుక అటుకులు, బెల్లము, పాలు కలిపినటువంటి నైవేద్యం సమర్పించడం ద్వారా ఖచ్చితంగా వారి ఇంట అదృష్టము తొలుతూగుతుంది. అదృష్టం అంటే లక్ష్మి అనే కాదు, అదృష్టము అంటే అన్ని రకాల అష్టలక్ష్మి కూడా వారింట తొలుతూగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరొకటి, ఈ అక్షయ తృతీయ రోజున ఆవు పిడక మీద ప్రతి ఒక్కరు సాయం సంధ్య వేళలో కనుక వీరు ఆవు పిడక మీద గుగ్గిలం, సాంబ్రాణి కాకుండా ఈ రెండిటితో పాటు ఏదైతే మనకి దాల్చిన చెక్క అది పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఒక చిటికెడు, ఏదైతే మనకి ఆ బిర్యానీ ఆకు అంటారు, ఈ బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసులు చేసుకొని అది కూడా ఈ పొగలో వేసి కనుక ఇంట్లో మొత్తం పొగ వేసినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా వెళ్ళిపేసి ఆ లక్ష్మి కుబేరునితో పాటు వచ్చినటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా ఎల్లో కలర్ క్లాత్లో ఒక వజ్ర వైడూర్యాలు తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇలా చేసిన వారికి 3 రోజుల్లో కళ కూడా వస్తుంది. ఆ కళ నిజమయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. కానీ ఒకటి, వీరందరూ కూడా పవిత్ర పూర్తిగా చేయాలి. ముఖ్యంగా ఎఫ్ఐఆర్స్ అనేది పెట్టుకోకూడదు. బ్లాక్ మ్యాజిక్, ఒకళ్ళు చెడిపోవాలి, ఒకళ్ళు నాశనం అవ్వాలనే ఆలోచన ఆ రోజు తీసినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి జరిగేదానికి ఆలోచన ఉంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మంచి కార్యక్రమాలు చేయండి, దానాలు చేయండి, కలిసి వస్తుంది. గోల్డ్ కావాలంటే కొనుక్కోండి, అంతే. జై శ్రీమన్నారాయణ. సో అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం మాత్రమే కొనుక్కోవాలి, కలిసి వస్తుందని చాలా మంది భావన పడుతూ ఉంటారు. కేవలం బంగారం మాత్రమే కాదు, మీ బంధాలను బలపరుచుకోండి అని చెప్పి ఒక మంచి సందేశం అయితే మాకు ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు.